ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరి మన వాక్యంలోనికి వెళ్ళక మునుపు ఒక చక్కటి కీర్తనను విని ఆలకించి వాక్యాన్ని ధ్యానించేద్దాం. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింక రాజెవరును లేరని. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదరుండైన ధరణికే తెంచేనయ్యా. కరుణాగల సోదరుండైన ధరణికే తెంచేనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే, నాకాస పక్షులకు గోళ్ళుండేను. నక్కలకు బొరియాలుండే, నాకాస పక్షులకు గోళ్ళుండేను. ఒక్కింత స్థలమైనను మన విభుని ఎక్కడ లేకుండేను. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి, పరమ గురుని యొద్దకు మీరలు. త్వరపడి రండి రండి, పరమ గురుని యొద్దకు మీరలు. దరికి చేరిన వారిని ప్రభువు దరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింక రాజెవరును లేరని. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి.
లెంటులోని 9వ దినంలోనికి వచ్చి ఉన్నాము. ఈ దినం యొక్క అంశము దిద్దుపాటు, అనగా దేవాలయ శుద్ధీకరణ. ఇది మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మరి వివరించబడింది. యేసుప్రభు యెరూషలేము జయప్రవేశం చేసిన తర్వాత ఆయన మరి దావీదు కుమారుడా యేసన్న హోసన్న అని యూదుల రాజా అని చక్కటి నినాదాలు చేస్తూ ఆయన్ని యెరూషలేమునకు వెల్కమ్ చేశారు. ఆయన యెరూషలేం సమీపిస్తున్నప్పుడు యెరూషలేం వైపు చూసి యెరూషలేమునకు జరగబోవు ఆ యొక్క నాశనమును గురించి ఆయన ఏడ్చాడు. మొదటిసారేమో లాజరు చనిపోయినప్పుడు ఆయన ఏడ్చాడు, ఒక మానవునిగా ఆ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి. ఇప్పుడు యెరూషలేమునకు జరగబో వినాశనం గురించి ఆయన ఏడ్చాడు. ఏడ్స్తూ యెరూషలేమా యెరూషలేమా, ఎంతమంది ప్రవక్తల్ని నువ్వు చంపుతావు, కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఉంచుతుందో అనేసి ఆయన మరి మాట్లాడి యెరూషలేం దేవాలయానికి వచ్చేటప్పటికి ఆ దేవాలయంలో అంతా కూడా భయంకరమైన బిజినెస్ జరుగుతుంది. ఎందుకు అంటే ఇది పస్కా పండుగ సమయం. ఈ పస్కా పండుగ ఆచరించడానికి అప్పటికే చెదిరిపోయిన యూదులందరూ కూడా సుమారుగా 28 దేశాల నుంచి పస్కాను ఆచరించటానికి యెరూషలేమునకు వచ్చి ఉన్నారు. మరి వివిధ దేశాల నుంచి వచ్చిన వారు మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అక్కడ ఏడాది దోషము లేని మగ గొర్రె పిల్లను పస్కా బలి పశువుగా బలి ఇవ్వటానికి అక్కడ గొర్రెలనే వాడాలి. అక్కడ యాజకుడు టెస్ట్ చేసి అప్రూవ్ చేసిన గొర్రెనే కొనాలి. దానికి సంబంధించిన రుసుము డాలర్లో చెల్లదు, పౌండ్స్ అసలే చెల్లవు. అక్కడ లోకల్ కరెన్సీలోకి మార్చి ఇవ్వాలి. అందుచేత రూకలు మార్చువారు, అంటే ఇక్కడ మనకి మనీ ఎక్స్చేంజర్స్ ఎలా ఉన్నారో అలా ఉన్నారు. మరి దాంతోపాటు గువ్వలు నమ్మేవాళ్ళు, చిల్లరిచ్చేవాళ్ళు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఈ బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి యేసుప్రభు అక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని చూసి ఆయనకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అక్కడ అమ్మే గొర్రెలు మరి అక్కడున్న యాజకులకి సంబంధించిన ఆ మందల్లో నుంచి వస్తాయి. ఆ గొర్రెలు అయితేనే ఆ యాజకుడు అప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు మనం ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ చేయించుకుంటేనే టెస్ట్లు అవి వాడు యాక్సెప్ట్ చేస్తాడు, వేరే చోట చేసి అతను అంగీకరించడు. ఇక్కడ యాజకులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చేత ఈ బిజినెస్ అంతా చేస్తూ దానిలో వారు కొంత కమిషన్ తీసుకుంటాం అప్పటి నుంచే పరిపాటి అయిపోయింది. కరుణామయుడు సినిమాలో కూడా వారు గువ్వల్లో తీసుకెళ్తానంటే, రే ఏంటవి ఎక్కడ తీసుకెళ్తున్నా అంటే, అయ్యా అక్కడ షాప్లోకి తీసుకెళ్తున్నానంటే, రే రెండిటి సైడ్ అయ్యి రాత్రికి ప్రధానాచార్యులు వారు రొట్టెలో నంజుకుంటారని చక్కటి డైలాగ్ చెప్పాడు. కావస్తే మీరు ఆ సినిమా వేసి చూడండి. అందుచేత అప్పటి నుంచే ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. అందుచేత యేసుప్రభు ఆ వ్యాపారాన్ని చూచి ఆయన చాలా కోపపడ్డాడు. దీనికి సంబంధించి మనం పాత నిబంధన పాఠంలో కూడా ఒక వాక్య భాగం 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు అక్కడ మరి ఆ రాజుకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, దేవుడు ఆయన తన ఏలుబడినందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి
తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట వినుడి. ఇప్పుడు మిమ్మను ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. మరలా తదుపరి 15వ వచనం. వీరు యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుచు వచ్చిరి. ఇక్కడ మనం చూస్తే పాత నిబంధనలో మరి హిజ్కియా ఏలినప్పుడు, రాజ్యాన్ని ఏలినప్పుడు మరి అక్కడ దేవాలయంలో ఉండవలసిన వస్తువులు దేవాలయంలో ఉండకోకుండా కొన్ని కెద్రోన్ వాగులోకి పడేశారు. మరి దేవాలయంలో ఉండకూడని వస్తువులు దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు. అక్కడ యెహోవా క్లియర్గా వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటకు పారద్రోలి దేవుని సన్నిధిలో ఉండవలసిన వస్తువుల్ని తిరిగి అక్కడ పెట్టారు. ఇక్కడ యేసు ప్రభు మరి ఆ దేవాలయంలో జరుగుతున్న ఆ యొక్క బిజినెస్ అంతటినీ చెల్లాచెదురు చేసి వారి మీద కోపపడి కొరడాతో వారిని అందరినీ తరిమేశాడు. నా ఇల్లు దొంగల గుహగా చేశారు మీరు, దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ యూ హియర్ ఆన్ వర్డ్స్ అని చెప్పాడు. అందుకనే ఆయన మరి సిలువలో 6వ మాట చెప్పి సమాప్తమైంది అన్నప్పుడు దేవాలయపు తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది. అంతకుముందే ఏమని చెప్పారంటే, ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఒకటైపోయింది. అనగా ఇంతవరకు ఏ పండగ చేయాల్సి వచ్చినా యెరూషలేం దేవాలయంలోనే చేయాలి. ఇక మీదట ఆ దేవాలయము, ఆ కట్టడలు అవన్నీ అక్కర్లేదు. ఎక్కడ 2-3 ఒక బేస్మెంట్లో కానీ, ఒక హోటల్ రూమ్లో కానీ, లేదా ఒక అపార్ట్మెంట్లో కానీ ఉంటారో అక్కడ దేవుని సన్నిధి, అదే చర్చ్ అని మరి అక్కడ దాని యొక్క అర్థం. ఎందుకంటే యూదులు చేసిన ఆ పనులకు ఇక మీదట ఈ మందిరంలో మీకు స్థలము లేదు, గెట్ అవుట్ అని యేసుప్రభు వారి మీద కోపపడ్డాడు. తదుపరి మనం 15వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికి అప్పుడు కూడా మరి పోపు పరిపాలనలో వారు ఒక దేవాలయాన్ని, గొప్ప దేవాలయాన్ని నిర్మించడానికి ఇప్పుడున్న సెయింట్ పీటర్ స్క్వేర్ ఆ దేవాలయం, వాటికన్ సిటీలో ఉన్న ఆ దేవాలయాన్ని నిర్మించడానికి ఫండ్స్ రేస్ చేయడానికి పాప పరిహార పత్రికల్ని వారు మరి అమ్మారు. అందులో మీకు ఎన్ని రోజులు పాపం చేయాలంటే అన్ని రోజులకి సరిపడగా డబ్బులు చెల్లించి అది కొనుక్కుంటే మీరు ఆ పాపాల నుంచి ఎగ్జంప్టెడ్. ఎవరిచ్చారు ఈ అధికారం నీకు? వారు ఫండ్స్ రేస్ చేయడానికి ఈ విధమైన మరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకవేళ చనిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళు ఏమైనా పాపాలు ఉంటే వాళ్ళ పేరు మీద మనం ఆ పత్రికలు కొని మాఫీ చేసేయచ్చు. ఎంత దౌర్భాగ్యం ఇది! అప్పుడు మార్టిన్ లూథర్ అది చూచి సంఘ సంస్కరణ చేసి ఉన్నాడు. అందుకనే దీనికి పేరు దిద్దుబాటు. దిద్దుబాటు అంటే కరెక్షన్, సంఘ సంస్కరణ. అందుచే మార్టిన్ లూథర్ ఇవన్నీ చూచి అక్కడ జరుగుచున్న తప్పుడు వ్యాపారాలన్నీ చూచి యేసుప్రభు ఏమో తాను అప్పగించబడిన రాత్రి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా రక్తము వలనైన నూతన నిబంధన అంటే, ఈనాడు పోపుల పరిపాలనలో క్యాథలిక్స్ కమ్యూనియన్కి మనం వెళ్ళినప్పుడు రొట్టిస్తారు కానీ ద్రాక్షారసం ఇవ్వరు. ద్రాక్షారసం ఒక్క ఫాదరే తాగేస్తారు. నేను చాలాసార్లు క్యాథలిక్ దేవాలయానికి వెళ్ళినప్పుడు, నువ్వు క్యాథలిక్వా అన్నారు. కాదంటే పక్క తప్ప అన్నారు. ఆ విధంగా నేను సంస్కారం తీసుకోలేకపోయాను అక్కడ. మరి అటువంటి కార్యక్రమాలన్నిటినీ
అతడు ప్రతిఘటించడం వల్ల 15వ శతాబ్దంలో మత సంస్కరణ జరిగింది. దానికి దిద్దుబాటు అని మరి యొక్క పేరు. ఆ విధంగా మరి ఆదిలో పాత నిబంధనలో హిజ్కియా రాజు కాలంలో దేవాలయంలో ఉండకూడని విషయాలు, ఉండవలసిన విషయాలు బయటికి వెళ్ళి ఉండకూడని వస్తువులు, నిషిద్ధ వస్తువులన్నీ దేవాలయంలోనికి వచ్చినాయి. తదుపరి యేసుప్రభు కూడా దేవాలయాన్ని ఒక దొంగల గుహగా చేశారని ఆయన మరొకసారి ఆ దేవాలయాన్ని పరిశుభ్రపరిచాడు, దిద్దుబాటు చేశారు. తర్వాత 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ సంఘ సంస్కరణ చేసి ఉన్నాడు. ఇప్పుడు ఈనాడు మనము ప్రస్తుత కాలం చూస్తే ఇది మరలా యెరూషలేములో యేసుప్రభు చేసిన టైప్లోనే ఉంది. ఎందుకంటే సంఘాల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నిషిద్ధమైన వస్తువులు మరి ఆలయంలోనికి ప్రవేశించినాయి. ఏంటంటే అవి మనము బయటకు వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మిచ్చి సంఘంలోనికి మనము సంఘస్థులుగా చేర్చాలి. సంఘ కార్యక్రమాల్లో వారికి తర్బిదిస్తూ నడిపించాలి. అటువంటిది మనము బయటకు వెళ్ళటం లేదు. బయట ఉన్న లోకాన్ని మనం సంఘంలోనికి ఆహ్వానిస్తున్నాం. ఈ రోజున లోకము సంఘంలోనికి వచ్చేసింది. అలనాడు మిషనరీస్ సంపాదించి పెట్టిన కోట్లాను కోట్ల ఆస్తులను మరి అవన్నీ దోచుకుంటానికి లోకం సంఘంలోనికి వచ్చేసింది. ఒక్కొక్క సంఘంలో వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు మినిస్ట్రో ఎవడో వస్తే ఆ వాక్య పరిచర్య ఆపేసి వాడికి టైం ఇస్తున్నారు. అది నిషిద్ధమైన వస్తువులు సంఘంలోకి రావటం అంటే. హూఎవర్ హీ మే బి, అతడు ఎంపీ అవనండి, ఎమ్మెల్యే అవనండి, హ్యాస్ టు వెయిట్. అతని సమయం కొరకు వేచి ఉండాలి. వాక్య పరిచర్య జరిగే సమయంలో అతనికి చోటు లేదు. అయితే బయట ఈ నిషిద్ధ వస్తువులు లోపల రావడం వలన మన సంఘస్థులు, సంఘ పెద్దలు, సంఘ పాస్టర్లు వారికి దాసోహం అయిపోయి వాళ్ళు రాగానే సంఘంలోనికి మరి వెల్కమ్ చేస్తున్నారు. ఇది యేసు ప్రభు ఆ దినాన్న ఖండించింది. సంఘంలో ఉండకూడని నిషిద్ధ వస్తువులంటే పాలిటిక్స్, ప్రాంతీయ తత్వాలు, నేనే నేనే అని ఎగబడే ఆ యొక్క పర్సనల్ మరి ఎంపరర్స్ వర్షిప్, ఒక్కళ్ళనే మరి పొగడాలి. అలనాడు నిన్న మొన్న నేను చెప్పిన దాంట్లో 70వ సంవత్సరంలో యెరూషలేముని దేవాలయాన్ని కాల్ చేసిన ఆ టైటస్ చక్రవర్తి వాడిని దేవుడిలా పూజించమన్నాడు. నేను దేవుడిని అన్నాడు. అలా పూజించిన వాళ్ళని చంపేశాడు. ఈ రోజున చైనా వాళ్ళు కూడా నేను మీకు అన్ని ఇస్తున్నాను, దేవుడు కాదు, నన్ను పూజించండి అన్నప్పుడు కరోనా వచ్చి వాళ్ళు ఎంత నాశనం అయ్యారో మనకందరికీ తెలుసు. కాబట్టి సంఘంలోనికి నిషిద్ధమైన వస్తువులు ప్రవేశించకుండా మనం చూడాలి. ఈసారి కాదు కానీ పోయినసారి ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వగానే ఐ విల్ బ్రింగ్ బ్యాక్ ద థింగ్స్ ఇన్ టు ద చర్చ్ అని ఒక చక్కటి మెసేజ్ పెట్టాడు వైస్ ప్రెసిడెంట్. సంఘంలో ఉండవలసిన వస్తువుల్ని మరలా తిరిగి సంఘంలో చేకూర్చుతాను అని ఒక చక్కటి నినాదాన్ని మరి ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ ద్వారా తెలియజేశాడు ఆ రోజుల్లో. ఇప్పుడు మరలా సెకండ్ టైం ప్రెసిడెంట్ అయ్యాడు. అందుకని అతను ఎన్నోసార్లు ఎన్నో కరెక్షన్స్ చేస్తున్నాడు. ఇస్రాయేల్ విషయంలోనూ అన్ని విషయాల్లోనూ చాలా వీరోచితంగా చక్కటి కరెక్షన్స్ చేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. నేను రాజకీయ నాయకుల గురించి ఎవరి గురించి మాట్లాడతలేదు, జనరల్గా మీకు చెప్పుచున్నాను. వాటన్నిటికీ అతీతము. ఇది మన వాక్య భాగం ఏంటంటే దేవాలయ శుద్ధీకరణ. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలము వారి
బల్లలను అన్నింటినీ పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహక చేసేడి వారనేను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది నీవు వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అను మాట మీరెన్నడూనూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీకి వెళ్ళి అక్కడ బస చేసెను. యేసు ప్రభు ఈ చివరి దినాలన్నీ కూడా ఉదయ కాలములో దేవాలయమునకు వచ్చి అక్కడ ప్రజలందరి మధ్య బోధ చేస్తూ ప్రార్థన చేసుకుని సాయంత్రం వరకు ఆలయంలో ఉండి రాత్రికి మరలా బేతనీకి వెళ్ళి అక్కడ బస చేస్తూ ఉన్నారు. సో బేతనీలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, పగలు ఈ దేవాలయంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మరి అక్కడున్న శాస్త్రులు, ప్రధాన యాజకులు, ఇవన్నీ నీవు వింటున్నావా అది ఇది అన్నప్పుడు యేసు ప్రభు వారికి లేఖనాల్లో నుంచి మరి మీకు తెలియదా అని రెఫరెన్స్ చెప్తున్నారు. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం. యేసు ప్రభు రాకడికి మునుపు 750 సంవత్సరాల ముందే యెహోవా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలిపిన ప్రవచనాలు, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేసేదను, నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారమగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడను. ఎవరిని ఇందులో నిషేధించరు. ఎవరైనా కూడా ఇట్ ఈస్ ఓపెన్ టు ఎవ్రీ వన్. యూదుల ఉండి, అన్యుల ఉండి, ఇదర్ జ్యూ ఆర్ జెంటైల్. అందుకనే చాలా చర్చ్ గోడల మీద యేసు ప్రభు అందరికీ ప్రభువు, యేసు అందరికీ ప్రభువు అని వ్రాయబడి ఉంటుంది. కుష్ఠోళ్ళు రావచ్చు, గుడ్డోళ్ళు రావచ్చు చర్చికి, ఎవరైనా అందరికీ ఇది ఓపెన్. ఎవరిని మనము ఆటంకపరచం. ఇందులో ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్ అని అక్కడ వ్రాయబడిన సంగతులు వారికి తెలియజేస్తూ, వాళ్ళు మరి చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పారు కదా. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఈ వాక్యం మీరు ఎప్పుడు చదవలేదా? 16వ వచనం, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అంటే అని ఆయనను అడిగిరు. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేసితివా అన్న మాట మీరెన్నడూనూ చదవలేదా అంటే ఆ వాక్యం ఇక్కడ కీర్తనల్లో వ్రాయబడి ఉంది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఎంత క్లియర్గా టాలీ అవుతున్నాయి చూడండి. వారు రోజు గ్రంథం చదువుతున్నారు, ఏం చదువుతున్నారో వారికి తెలియదు. గ్రంథ పఠనం వేరు, దాన్ని అధ్యయనం వేరు. మనం దాంట్లో ఏముందనేది అర్థం చేసుకోవాలి. జస్ట్ ఏదో నోవెల్ చదివినట్టు చదువుకుని వెళ్ళిపోతే అది మరి పఠనం కాదు. అందుకని బైబిల్ పఠనము అని వ్రాస్తారు మనకి ఏదైనా మీటింగ్స్లో.
బైబిల్ రీడింగ్ అంటానికి బైబిల్ పఠనం, అది ఓన్లీ రీడింగ్. ఆ చదివిన దాన్ని అనలైజ్ చేసి చెప్పేది ప్రసంగీకుడు. లేదా సంఘాల్లో ఎప్పుడైనా మధ్య మధ్యలో బైబిల్ స్టడీ అని ఉంటుంది, అనగా బైబిల్ అధ్యయనము. స్టడీ అంటే అధ్యయనం, అంటే దాన్ని డీటెయిల్డ్గా మనకు అర్థమయ్యేటట్టుగా చదవటం. రోజు చదువుతుంటాం కానీ అందులో ఉన్న అర్థం మనం గ్రహించలేం, ఎందుకంటే మనం ఆత్మీయంగా అందత్వం. చెవులుండి వినరు, కనులుండి చూడరు అన్నట్టు మనం చదువుతున్నది ఏదో మనకి అర్థం కాదు. వాళ్ళు రోజు చదువుతున్నారు ధర్మశాస్త్రం, వారు ఏం చదువుతున్నారో వారికి తెలియట్లేదు. అందులో అన్ని క్లియర్గా రాస్తున్నాయి మెస్సీ గురించి. ఆ మెస్సీ వాళ్ళు ఎదురుగుండా ఉన్నా సరే వాళ్ళు గమనించట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారికి గుర్తు చేశాడు. ఇక్కడ మరి యేసు ప్రభు దేవాలయాన్ని ఏ విధంగా శుద్ధి చేశాడో, ఆ చిల్లర మార్చే వాళ్ళందరినీ ఎలా ప్రారద్రోలాడో, గొర్రెల్ని ఆ గువ్వల్ని ఏ విధంగా మరి ఆయన చెదరి కొట్టాడో చిన్న ఒక 2 minutes వీడియో క్లిప్ చూద్దాం. Take these things hence! Make not my father's house an house of merchandise! సో నిన్నటి వాక్య భాగం మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఎంతవరకు దేవాలయాన్ని పరిశుభ్రపరచడం. మరి లెంట్లోని 10వ దినము అనగా ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు. దేవార్పితం అనగా మరి బేతనీలో జరిగిన పాదాభిషేకం, ఆయనకి జరిగిన పాదాభిషేకం. సో దీని గురించి మరి మత్తయి సువార్తలో ఏమని వ్రాయబడి ఉందంటే, యేసు బేతనీయలో, ఇందాక మనం ఏం చదివాము, ఆయన సాయంత్రం అయినప్పుడు బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసెను అని ఉంది. కాబట్టి ఆయన డైలీ యెరూషలేంకు వస్తూ రాత్రి అయ్యేటడికి బేతనీకి వెళ్ళి అక్కడ బస చేస్తూ ఉండేవారు. అంటే డైలీ అప్ అండ్ డౌన్ అని మన భాషలో చెప్పుకోవాలంటే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అనమాట. బేతనీ టు జెరూసలేం, జెరూసలేం టు బేతనీయ. సో యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు అది చూసి కోపపడి, ఈ నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అని అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఆమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి
నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఈ వాక్య భాగము మరి సుమారుగా మత్తయి, మార్కు, లూకా, యోహాను అన్ని సువార్తల్లోనూ వ్రాయబడింది. అయితే మరి ఆ యొక్క వివరాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పస్కా పండుగకు మునుపు 6 రోజుల ముందు లాజరు ఇంట్లో మరి ఒక స్త్రీ వచ్చి, యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాలు, అక్కడ ఆయనకు అభిషేకం చేసింది. ఎలా చూడండి, 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. వారు అక్కడ ఆయనకు విందు చేసిరి. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఇక్కడ చూశారు కదా, ఒక సేరున్నర, ఇది అత్తరు బుడ్డి అని ఉంది ఇక్కడ. ఒక సేరున్నర ఆయన పాదం తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇక్కడ ఈ వారంలోనే 2 రకాల అభిషేకాలు జరిగినాయి. ఒకటి లాజరు ఇంట్లో జరిగింది, ఇంకొకటి పస్కా పండుగ ఉందనగా మరి 2 రోజుల ముందు కుష్ఠరోగి ఇంట్లో ఈ యొక్క మరి అభిషేకం జరిగింది. అది ఈ దినం యొక్క వాక్య భాగం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో కూడా ఈ యొక్క వాక్య భాగము వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 9 వచనాల మధ్య. అక్కడ ఏమైనా ఉందంటే, ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి. ఈ యాక్చువల్గా మత్తయిలో ఏమని వ్రాస్తుంది, మత్తయి 26వ అధ్యాయము ఒకసారి చూడండి, కంపారిజన్ మనం. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి. ఇదే వాక్య భాగము మార్కు ఏ విధంగా రాశాడంటే, ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల, ఆ అత్తరేంటో ఇక్కడ మెన్షన్ చేశాడు, అందుకని నేను చూపిస్తున్నాను మీకు. అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దీనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని ఆమెను సణుగుకొనిరి. ఇక్కడ మత్తయిలో వ్రాసింది, మార్కులో వ్రాసింది 2 ఈవెంట్ ఒకటే. 2 రోజుల ముందు సీమోన్ అనే కుష్ఠరోగి ఇంట్లో జరిగిన అభిషేకం. యోహాను రాసింది 6 రోజుల ముందు లాజరు ఇంట్లో మరియ చేసిన అభిషేకం. కాబట్టి ఈ రెండిట్లకి మనం డిఫరెన్స్ గమనించి చూద్దాము. ఈ సీమోను అనే కుష్ఠరోగి ఇంట్లో చేసిన ఆ యొక్క అభిషేకంలో ఆమె మరి ఎక్కడ చూసినా సరే వీరు ఆయన పాదములను వారి యొక్క కన్నీరుతో కడిగి తర్వాత వారి యొక్క వెంట్రుకలతో కేశములతో ఆయన పాదములను తుడిచి ఆపై ఆయనను అత్తరుతో అభిషేకం చేశారు. ఈ అత్తరుతో అభిషేకం చేసింది చూడండి, అచ్చ జటా మాంసి అత్తరు అని అక్కడ రాయబడింది. ఈ అత్తరుని ఇంగ్లీష్లో ఏమంటారంటే అలబాస్టర్ బాక్స్ అని అంటారు. అక్కడ జస్ట్ అచ్చ జటా మాంసి అత్తరు బుడ్డి పగలగొట్టి
ఆ అత్తరు తల మీద పోసెను. అది ఇల్లంతా చాలా మరి సువాసన వచ్చిందనేసి ఈ సువార్తల్లో వ్రాయబడి ఉంది. ఈ అలబాస్టర్ బాక్స్ అనేది అలబాస్ట్రా అని పిలువబడే మరి వివిధ ఆకారములు మరియు పరిణామముల మృదువైన తెల్లని పాలరాతితో తయారు చేయబడింది. దీన్ని బాగా మీరు అర్థం చేసుకోవాలంటే మరి మనకి ఇదివరకు పేపర్ వెయిట్స్ అవి ఉండి ఆ పేపర్ వెయిట్స్ లోపల రకరకాల డిజైన్స్ ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క అలబాస్టర్ బాక్స్ మరి పాలరాతితో తయారు చేయబడుతుంది. ఇందులో ఆ పాలరాతిలో విలువైన లేపనము మరియు ఖరీదైనది అది యోహాను సువార్తలో వ్రాయబడింది. 300 దీనార్లని ఏదో యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఆ అత్తరు 1.5 సేరు ఎత్తుకొని అచ్చజటామాంసి అత్తరు అది 300 దీనారములు సుమారుగా అంత ఖరీదైంది. మరి అప్పుడు మరియా అందులో ఎక్కడ యోహాను సువార్తలో మరియా మిక్కిలి విలువ గల అచ్చజటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చి యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. అప్పుడు అక్కడున్న శిష్యులందరూ ఏమంటున్నారంటే, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. ఒక్కసారి మన మైండ్ సెట్ తోటి ఎందుకింత కాస్ట్లీ, ఎందుకింత వేస్ట్ చేస్తున్నావు అని మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకొని మనం మాట్లాడుతూ ఉంటాం. అది మన పని కాదు యాక్చువల్గా. ఇంత పెద్ద ఇల్లు ఎందుకు మీకు, జస్ట్ 2-3 ఉన్నారు కదా, ఎవరికన్నా షేరింగ్ ఇవ్వచ్చు కదా అంటారు కొంతమంది. ఇంత డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి జస్ట్ అభిషేకం చేయటానికి, ఇంత కాస్ట్ కావాలా అని అక్కడ మరి వారు ఇది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అనేసి అన్నారు. రైట్, మంచిదే, బీదలకు ఇవ్వచ్చు. కానీ బీదలు ఎప్పుడూ ఉంటారు. యేసు ప్రభు కొద్ది సమయం మాత్రమే ఉంటారు. కాబట్టి యేసునకు అభిషేకం చేయాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, వీళ్ళు ఇది అడిగింది ఎవరో కాదు, యోధా ఇస్కరియోతు. ఈ యోధా ఇస్కరియోతు ఏంటంటే డబ్బు సంచి అతని దగ్గర ఉంటుంది. ఈజ్ ట్రెజరర్ అన్నమాట. యేసు ప్రభు దగ్గర యోధా ఇస్కరియోతు ట్రెజరర్. ఎప్పుడు కూడా డబ్బు సంచి అతని దగ్గర ఉండేది. మరి అప్పుడప్పుడు కొంచెం అందులో కొద్దిగా దొంగిలిస్తూ ఉండేవాడు. చిలక్కొట్టుడు కొడుతూ మరి ఆ సంచి మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. అందుకని వీడి యొక్క ఉద్దేశం ఏంటంటే, బీదలకు ఇవ్వడానికి ఇవ్వచ్చు కదా ఈ డబ్బులు అని. అంటే ఏంటి, అందులో కొంత సైడ్ అయిపోద్ది. ఇప్పుడైతే ఏమైంది, డైరెక్ట్ అకౌంట్లో డిపాజిట్ అయిపోయింది యేసు ప్రభు అకౌంట్లోకి. లేదు, ఇప్పుడు చూడండి, మనకి ప్రసంగాలు చేసిన వాళ్ళందరూ ఎవరైనా మా యొక్క పరిచర్యకి విరాళాలు ఇవ్వదలిచిన వారు ఇదిగో అకౌంట్ నెంబర్ అని. అకౌంట్ నెంబరు చెప్పుకోకుండా ఈ రోజుల్లో ఎవరైనా మరి ఎవరు కూడా ఈ విధమైన పరిచర్యలు చేయట్లేదు. అక్కడ ఏమవుతుంది, ఒక్కొక్కసారి కొన్ని చోట్ల మనం కొన్ని పనులకి కార్డు ఇస్తామంటే లేదు క్యాషే పే చేయాలంటారు. ఎందుకంటే క్యాష్ తోటైతే కొంచెం అవకతవకలు చేయవచ్చు. కార్డు ఇస్తే డైరెక్ట్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇప్పుడు ఈమె చేసింది యేసు ప్రభువుని అభిషేకించింది వెరీ కాస్ట్లీ అత్తరుతోటి. డైరెక్ట్ అకౌంట్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే ఈ శిష్యుడు అతి ప్రేమగా, ఇంత ఖరీదైన అత్తరు ఎందుకు వేస్ట్ చేసావు, ఇది బీదలకు ఇవ్వచ్చు కదా అన్నారు. ఎందుకంటే మనం బీదలని ప్రేమించాలి, ఇవ్వాలి అని బైబిల్లో ఉంది. అది ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకుని ఈ బీదలకు ఇవ్వచ్చు కదా, అనాథాశ్రమానికి ఇవ్వచ్చు కదా అన్నట్టుగా ఈ యొక్క యూదా ఇస్కరియోతు మరి మాట్లాడుతున్నాడు.
అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతడు తన తన ఓన్ మైండ్ సెట్ తోటి మాట్లాడుతున్నాడు. అయితే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఈమె నా యొక్క మరి శరీరమున మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. ఇక పస్కా పండుగ ఎన్ని రోజులు ఉంది ఇక్కడ? 2 రోజుల ముందు వెళ్ళారు యేసు ప్రభు. చూడండి, పస్కా పండుగ ఇంకా 2 రోజులు ఉన్నప్పుడు యేసు ప్రభు వారింటికి వెళ్ళాడు. పస్కా పండుగకు 2 రోజుల ముందు సీమోను కుష్ఠరోగి ఇంట్లో ఈ అభిషేకం జరిగింది. పస్కా పండుగ అయిపోతే నెక్స్ట్ డే ఆయన్ని సిలువ వేశారు. అందుకని యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసెను. ఈమె ఒక మంచి పని చేసింది. ఈ రోజున మనమందరం ప్రశ్నించకుండా ఏమని, మనం దేవుని కొరకు ఏమైనా ఒక మంచి పని చేస్తున్నామా? ఈమె చేసిన పని మరి ఆయన గురించిన సువార్త ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందో అన్ని చోట్ల ఈమె జ్ఞాపకార్థంగా అది ప్రశంసించబడునని ఆయన చెప్తున్నారు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇకపోతే ఈ అలబాస్టర్ బాక్స్ అనేది స్ప్రింక్నర్డ్ ఆయిల్, ఈ 2 కాంబినేషన్. ఈ అలబాస్టర్ బాక్స్ అనేది కంటైనర్, అందులో వేసేది స్ప్రింక్నర్డ్ ఆయిల్. ఈ స్ప్రింక్నర్డ్ అనేది 2 గ్రీక్ పదముల యొక్క కలయిక. ఒకటి నాట్స్, 2 పిస్టికోస్. ఈ 2 కూడా స్ప్రింక్నర్డ్ అని దిగుమతి చేసుకొనబడుచున్నది. ఇది 2 చోట్ల నుంచి దీనికి సంబంధించి మరి ముడి సరుకు. నేపాల్లో ఉన్న హిమాలయాల్లో నుంచి ఆ వనమూలికలు కొన్ని మరి తీసుకొని వెళితే, పాకిస్తాన్లో ఉన్న సింధు నది ఒడ్డు నుంచి మరికొన్ని వనమూలికలు, ఈ రెండిట్ల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిందే ఈ స్ప్రింక్నర్డ్ ఆయిల్. దీనినే అచ్చ జట మాంసి అత్తర్ అని తెలుగులో మరి ట్రాన్స్లేట్ చేశారు. ఇది ప్రస్తుత దినాల్లో, ఆ రోజుల్లో యేసు ప్రభుకి ఆమె పూసింది 300 దీనారాలు, అంటే అప్రాక్సిమేట్గా 1 year శాలరీ అన్నట్టుగా వారు రాస్తున్నారు. మరి దాని యొక్క వాల్యూ 30 ml ఈజ్ ఈక్వల్ టు $38,000 ఈ రోజును చూస్తే. అనగా మరి సుమారుగా మనకి చూస్తే 10,000 ఏంటి, 12,000 దీనార్ల వరకు వస్తుంది. 12,000 దీనార్లు అంటే మరి సుమారుగా చాలా లక్షల ఖరీదు అవుతుంది. 25 లక్షలు ఎంత అవుతుందేమో మరి. 12,000 దీనార్లు అంటే 25 లక్షల వరకు వస్తుంది. 25 లక్షల ఖరీదు చేసే ఆ యొక్క 30 ml అంటే ఎంత ఖరీదైన అత్తరో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకని నేను ఇంత ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను మీకు. ఈ అత్తరు యొక్క వాల్యూ ఏంటంటే, దీన్ని అలబాస్టర్ అనే బాక్స్లో ఫిక్స్ చేసేసి ఉంచుతారు, పెట్టి ఉంచుతారు. ఇది ఓన్లీ 1 టైం యూజ్ మాత్రమే. ఎప్పుడు పడితే అప్పుడు మనకలానే అత్తరు ఎలా రాసుకుని పూసుకుని మళ్ళీ మూత పెట్టేయటం కాదు. ఇది ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ ఇంకా క్లోజ్ చేయడం ఉండదు. అది పగలగొట్టాలి, బ్రేక్ చేయాలి, ఓపెన్ చేయటం కాదు. స్ప్రేలని కాదు, మనకలాని. ఈ అలబాస్టర్ బాక్స్ బ్రేక్ చేసినప్పుడే ఆ అత్తరు బయటకు వస్తుంది. అప్పుడు ఆ ఇల్లంతా సువాసన వెదజల్లుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన పూర్వీకులు మనకి ఆస్తులు ఇచ్చి తరతరాలుగా వస్తున్నట్టు, ఇది మరి తల్లిదండ్రులు పిల్లలకి బంగారం ఇచ్చినట్టు లేదా భూములు ఇచ్చినట్టు, ఈ అలబాస్టర్ బాక్స్ అనేది ఒక్కొక్క ఇంట్లో ప్రతిష్టాత్మకంగా 2-3 తరాలు, 5 తరాలు కూడా అది కంటిన్యూ అవుతుంటుంది. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి మరి ఇవ్వబడుతుంది. అయితే ఇది అంత ఉన్నతమైన మరి విలువ గల వస్తువు అలబాస్టర్ అనేది. అయితే ఇది ఆ గృహాల్లో, ఆ కుటుంబముల్లో అతి ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు వారిని అభిషేకం చేయటానికి ఇవి పగలగొడతారు. ఒక్కొక్కసారి 3-4 తరాలు, 5 తరాలు అయిన తర్వాత కూడా
ఎప్పుడైనా వారిలో ఆ కుటుంబంలో అతి ముఖ్యమైన వాళ్ళు అంటే వీరి ప్రేమ అతని మీద ఎంత ఉందో అని తెలియచేయటానికి వెలకట్టలేని ప్రేమకు సాదృశ్యంగా అప్పుడు అతని మరణ సమయంలో ఈ బాక్స్ను పగలగొట్టి అతన్ని అభిషేకం చేస్తారు. అందుకని యేసుప్రభు ఏం చెప్పాడు, ఈమె ఎందుకు ఈమెను మీరు తొందర చేస్తున్నారు? ఈమె చేసిన అభిషేకము నా మరి నేను త్వరలో చనిపోతున్నాను కాబట్టి నాకు అభిషేకం చేసింది. నా సువార్త ఎక్కడ ప్రకటించబడితే ఈమె చేసిన ఈ పని ప్రశంసించబడునని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి అంత ముఖ్యమైన వాల్యూ కలిగిన ఈ జటామాంసి అత్తరు అనగా అలబాస్టర్ బాక్స్ అనేది పగలగొట్టి ఆమె అంత ఉన్నతమైన మరి అతి విలువైన అత్తరు ఆయన పాదాలకి పూడ్చింది. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఎవరు వారు? ఇక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా వారు దేవుణ్ణి ఎరిగినట్టుగా ఆ గ్రంథాలు ఇవన్నీ చూస్తున్నారు, కానీ దేవుణ్ణి మహిమపరచలేదు. తెడింట్ కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు, కానీ వాదిస్తున్నారు అన్ని విషయాల్లో కూడా. ఆ వాదనల యందు వ్యర్థులైరి. మళ్ళా 25వ వచనంలో ఏముందంటే, అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగములకు వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. సృష్టికర్తను మరచి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. ఒకప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా ఈ పని చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. వారి హృదయాలు ఇంకా కఠినంగానే ఉన్నాయి కానీ మారలేదు. అందుచే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడేమో మనకి మహిమ అనుగ్రహిస్తుంటే మనము దాన్ని తీసుకునే పరిస్థితుల్లో ఉండట్లేదు, తీసుకోలేకపోతున్నాం. ఇక్కడ మరి ఆదికాండం మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనంలో, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. హేబెలును అతని బలిని ఆయన లక్ష్యపెట్టాడు. అంతేగాని మరి అక్కడ కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, అక్కడ ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. ఇద్దరు అర్పణల్లో డెడికేటెడ్ ఆఫరింగ్ ఏది అని మనం చూస్తే వెరీ క్లియర్గా తెలిసిపోతుంది. హేబెలు తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చెను. తొలిచూలు అంటే ఫస్ట్ బోర్న్. కయ్యను ఎంచాడు, ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకని? కయ్యను ఏదో ఆ టైంకి గబగబా మరి స్నానం లేకుండా మొఖానికి పౌడర్ రాసుకుని సెంటు కొట్టుకుని వెళ్ళిపోతారు చూస్తారు ఆలయానికి, ఆ రకమైన అర్పణని తీసుకొచ్చాడు. కాబట్టి మరి ఆయన హేబెల్ అర్పణని అంగీకరించాడు, కయీన్ అర్పణని అంగీకరించలేదు. అందుకనే మనము చూడండి, వీ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దిస్ వర్స్. ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం అనేక విషయాలు తెలుసుకోవాలి. ఎలా అంటే, చాలామంది చాలా విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉంటారు. మెడికల్ పీపుల్ అయితే స్టెరిలైజేషన్ విషయంలో, క్లీనింగ్ విషయంలో, ఇక్కడ నా వైఫ్ కూడా ఉంది, బహుశా వింటున్నట్టుంది, అయినా నేను చెప్తున్నాను, నర్సింగ్లో వారు చాలా క్లీన్లీనెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. స్టెరిలైజేషన్ విషయంలో ఎంతో కేర్ఫుల్గా ఉంటారు ఏదైనా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు. ఇక్కడ
మరి హేబెలు బలి ఇచ్చేటప్పుడు తన మందలో తొలిచూలు పుట్టింది. మీ చిన్నప్పుడు మనము మరి చర్చ్కి ఇంటిలో ఏదైనా ఫస్ట్ కోడి కానీ కోడిగుడ్డు కానీ పంటల్లో మొట్టమొదటిగా వచ్చిన కాయలు కానీ ఏదైనా చెట్లు ఫలవృక్షాలు అంటే ముందు ఆ సీజన్లో వచ్చిన క్రాప్ కానీ తీసుకుని వెళ్ళి దేవునికి తొలిచూలు ఫస్ట్ ప్రథమ ఫలం అంటాం దాన్ని, అది దేవునికి అర్పించం. అది దేవునికి ఇష్టమైనది. ప్రథమ ఫలములు నావి అన్నారు అందుకని దేవుడు. ఆ విధంగా దేవుణ్ణి మనము ఘనపరచాలి. ఇక్కడ కయ్యను అలా కాకుండా కచ్చాపచ్చగా తీసుకుని వెళ్ళాడు. దేవుడు అబ్రహాముని బలిమ్మని అడిగాడు తన కుమారుణ్ణి. అయితే అబ్రహాము ఓకే ఇస్తానని చెప్పాడు. ఇస్తానని చెప్పి పనోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అబ్రహాంకి, వాళ్ళనిచ్చి పంపించేయలేదు. తనే స్వయంగా వెళ్ళి మరి అబ్రహాము స్వయంగా వెళ్ళి ఇస్సాకుని బలి ఇవ్వబోతున్నప్పుడు మరి అప్పుడు దేవుని దూత వచ్చి అతన్ని ఆపింది. నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, నేను నా చిన్నతనంలో మా నాన్నగారు అనేక మంది గెస్టులను ఇంటికి పిలిచినప్పుడు, అనేక మంది మిషనరీస్ పరిచర్య చేస్తూ మా ఇంటికి సేద తీర్చుకోవడానికి వచ్చినప్పుడు, వారు వస్తున్నప్పుడు స్వయంగా నేనే వెళ్ళి క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి అన్నీ ఉన్న వాటిలో నాణ్యమైనది, డబ్బులతో పని కాకుండా మంచి క్వాలిటీ తీసుకుని వచ్చి నా స్వహస్తాలతో నేను వాటన్నిటినీ క్లీన్ చేసి, మొన్న చనిపోయిన మా అక్క నేను ఒక కోడి అయితే మేమిద్దరం చక్కగా దాన్ని కట్ చేసి క్లీన్ చేసి ఇస్తే మా అమ్మగారు దాన్ని చాలా రుచిగా వండేవారు. వండిన దానిని మరలా పని వాళ్ళ చేత కాకుండా మేమే స్వయంగా వారి దగ్గరకు టేబుల్ మీదకు తీసుకుని వెళ్ళాం. ఇది వారిని గౌరవించే విధానం. పనివాళ్ళు ఉన్నారని పని వాళ్ళ చేత పంపిస్తాం కాదు, వాళ్ళని అది అగౌరవపరిచిన వాళ్ళం అవుతాం. మన ఇంటికి ఎవరినన్నా గెస్ట్ని పిలిచి టేబుల్ మీద అన్ని పెట్టి నీకేం కావాలో వేసుకుని తినేసి వెళ్ళిపో అంటే ఎలా ఉంటుంది? అది అది గౌరవం కాదు. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరో ఇంటి యజమాని, ఇంటి యజమానురాలు, వారిని స్వయంగా అవి చూడాలి. నేను చాలామంది ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఈవెన్ ఎమ్మెల్యే లెవెల్లో ఉన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినప్పుడు వారే స్వయంగా వచ్చి ఎమ్మెల్యే వచ్చి మా కారు డోర్ తీసి మమ్మల్ని కూర్చోబెట్టి కారు డోర్ మళ్ళీ క్లోజ్ చేసి బాయ్ చెప్పారు. ఇది మనము మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ కువైట్లో అయితే ఒకసారి నేను మీకు అందరికీ తెలుసు, పినాక్ గారు మరి కువైట్ ఫైనాన్స్ మినిస్ట్రీకి ఆయన అడ్వైజర్. కువైట్ ఫైనాన్స్ మినిస్ట్రీకి ఆయన అడ్వైజ్. ఆయన ఇంటికి ఒకసారి వెళ్తే ఆయన ప్రతి రూము స్వయంగా ఆయనే వచ్చి మాకు చూపించి, మేము వెళ్ళిపోతుంటే మా కారు డోర్ తీసి ఎక్కించి డోర్ వేసి మరి ఆయన బాయ్ బాయ్ చెప్పారు. ఇది ఉన్నతమైన మరి ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా వారు ప్రవర్తించే తీరు. దేవుడు కూడా మనల్ని అదే మన నుంచి కోరుచున్నాడు. ఎందుకనగా మరి ఆయనకి శ్రేష్టమైనయు తొలిచూలు ప్రథమ ఫలములు మనం అర్పించాలి. దేవునికి ఏది చేసినా మనము అత్యంత కమిట్మెంట్ తోటి చేయవలసి ఉన్నది. ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాననేసి ఆ యెరూషలేము వచ్చేటప్పుడు ఆయన చెప్పాడు. ఇక్కడ మరి చివరిగా ఇక్కడ చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఇక్కడ ఆ స్త్రీ వచ్చి మరి యేసు ప్రభు పాదాల మీద తన కన్నీళ్లు రాలుస్తూ పాదాలన్నీ కడిగింది కన్నీళ్లతో. ఆ తర్వాత తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. తల వెంట్రుకలు అంటే స్త్రీలకి చచ్చేటంత మరి లైకింగ్, చాలా
ఎంతో శ్రేష్టంగా ఎంచుకుంటారు. అటువంటి తల వెంట్రుకలతో ఆమె ఆయన కాళ్ళు తుడిచింది. ఇక్కడ మీరు బ్యూటీ సెలూన్స్‌కి వెళ్తే చాలా చోట్ల మరి కాళ్ళకు వారు ఎక్కువ ఏం వర్క్ చేయరు. ఎస్పెషల్లీ ముస్లిం కంట్రీలో. మరి అటువంటిది ఆ స్త్రీ అతిగా ప్రేమించిన తన తల వెంట్రుకలతో, పైగా పైట చెంగుగా ఇయ్యబడిన తన తల వెంట్రుకలతో మరి ఆయన పాదములను తుడిచి అత్తరు పోసి ఆయనను అభిషేకించును. ఈ రాత్రి నా సహోదరుడా, నా సహోదరి, సోదరీమణులారా, మీకు చాలా ప్రియమైనది ఏమిటి? మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండా? లేదా మనకున్న అర్హత, క్వాలిఫికేషన్, అంతస్తులు ఇవా? లేదా మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? పాటల్లో ఎంత అనుభవం ఉంది? వాక్యంలో ఎంత అనుభవం ఉంది? వర్క్‌లో ఎంత అనుభవం ఉంది? లేదా మన మొఖము లేదా మన ప్రదర్శన ఔట్‌వర్డ్ లుక్ ఏ విధంగా ఉంది? నీకెంత అహం ఉంది? లేదా మనము చేసే ఆరాధన ఎలా ఉంది? మన బోధ ఎలా ఉంది? మన జ్ఞానం ఏది? మన ధనం ఏంటి? మనకున్న జ్ఞానం ఏంటి? మనకున్న అహంకారం వీటన్నిటి నుంచి మనకు కీర్తి ఇచ్చే విషయము ఏమిటి? ఇందాకే స్టార్టింగ్‌లో నేను చెప్పాను పాటల గురించి. వీటన్నిటిలో కీర్తి ఇచ్చే విషయము ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, దానికి ముందు మరి ఆమె యేసు ప్రభునికి పాదాభిషేకం ఎలా చేసిందో ఒక్కసారి చూద్దాము. ఇక్కడ మరి ఈ మధ్యధరా ప్రాంతాల్లో భోజనం చేసేటప్పుడు వారు ఎలా కూర్చుంటారంటే, మరి కాళ్ళు 2 వెనక్కి పెట్టి ముందుకు వంగి భోజనం చేస్తుంటారు. అందరూ కింద కూర్చుని. చూడండి. అభిషిక్తుడా, ఈమె ఎవరిని తమ పాదాలు తాకనిస్తున్నారు? ఈమె ఒక వేశ్య. తన జీవితాన్ని తివాచీలా 10 మందికి పరిచిన పతిత. ఇలాంటి చండాలని క్షమించడం మా లాంటి వాళ్ళను అవమానించడమే అవుతుంది. సీమోను, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. ఒక ధనికునికి ఒకడు 500 నాణేలు, మరొకడు 50 నాణేలు రుణపడి ఉన్నారనుకో. వారు ఆ రుణాలను తీర్చుకోలేదనుకున్న ఆ ధనికుడు ఇద్దరి రుణాలు క్షమించాడే అనుకో. అందులో ఎవరెక్కువగా ఆనందిస్తారంటావు? 500 నాణేలు రుణపడిన వాడే ప్రభు. నా తండ్రి దృష్టిలో నువ్వు మగ్దలీనా కూడా అంతే. ఆమె ఎక్కువ పాపాలు చేసిందని నువ్వు అనుకుంటున్నావు గనక పాప క్షమాపణ వల్ల నీకంటే ఆమె ఎక్కువగా ఆనందిస్తుంది సీమోను. తండ్రి, బిడ్డ, నీ విశ్వాసమే నిన్ను కాపాడింది. నీవిప్పుడు నిష్కలంకవు. నీవు వెతుకుతున్న మనశ్శాంతి నీకు దొరికింది. ఇక నుంచి నీవు దేవుని మహిమార్థమై వెలిగే ఒక దీపంలా నీ జీవితాన్ని వెలిగించుకో. ఇక్కడ మరి ఈమె ఆ బుడ్డిని పగలగొట్టి అచ్చ మాంసి అత్తరు అనే బుడ్డిని పగలగొట్టిందంటే దాన్ని మనము ఆత్మీయంగా ఎలా అర్థం చేసుకోవాలంటే, తనకున్న అహంకారాన్నంతటిని పగలగొట్టేసింది. ఆ బుడ్డిని పగలగొట్టిందంటే ఇక్కడ అంటే సినిమాలో అలా చూపించారు. అది పగలగొట్టడం అంటే తనకున్న అహంకారాన్నంతటిని బ్రేక్ చేసేసింది. జీరో అయిపోయింది. చాలా మందికి అహంకారం, అహంని అస్సలు తగ్గించుకోలేరు. అటువంటిది ఆమె తగ్గించుకొని
మరి ఆయన పాదాలకు అత్తరు పూసింది. అప్పుడు అక్కడ ఆ సీమోను ఏమంటున్నాడు చూసావా? అతను మనసులో కొత్తలాడిపోతుంది. బోధకుడా ఇతని ఇట్లా అని. ఇంకొక చోట అయితే ఏమని వ్రాయబడి ఉందంటే, నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు కడుగటానికి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను వెల్కమ్ చేస్తూ నువ్వు ముద్దు పెట్టుకోలేదు అని చెప్పినప్పుడు వాళ్ళు కలవరపడి, అప్పుడు ఆయన ఒక చక్కటి ఉపమానం ద్వారా అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరు ఎక్కువ క్షమించబడ్డారు, ఎవరు అతని సొంతంగా ఉంటారు. సో ఒక్క దీనారు దొంగిలించిన, 1 బిలియన్ దీనార్లు దొంగిలించిన ఇద్దరు దొంగలే. కాబట్టి మనం ఇక్కడ ఇది ధనము వ్యర్థమని అక్కడున్న మరి ఇస్కరియోతు యోధా చెప్పుచున్నాడు. అక్కడ చూశారు కదా మీరు, యోహాను ఉన్నాడు, ఇస్కరియోతు ఉన్నాడు. యోహాన్ వచ్చి రెగ్యులర్గా సినిమాల్లో ఉండే మంచి యాక్టర్ అతను. ఇంకొక అతను వచ్చి ఇస్కరియోతు యోధా ఇలాగా గడ్డం ఇలా పెట్టుకుని ఉన్న వ్యక్తి. వీరు ఆ ఇస్కరియోతు యోధా ధనము వ్యర్థమని చెప్పారు. కానీ ప్రభువు మనల్ని ఉద్దేశించి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మనకి ఈ దినం ఇచ్చే మేలుకొలుపు ఏంటంటే, యేసును ఆరాధించకుండా మీ ఇల్లు, మీ ధనము వృధా. మదిలో మాణిక్యములున్నా, ఏది మిద్దెలు ఎన్నున్నా, ఏది ఉన్నా అది సున్నా అని ఒక చక్కటి పాట ఉంది. మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నా అది సున్నా. యేసును ఆరాధించుకోకుండా మీ సమయం వృధా. అవర్ మనీ, అవర్ టైం. యేసుక్రీస్తు యొక్క సువార్తమానం, శుభవార్తను కొనసాగించుటకు సహాయం చేయకుండా మీ ప్రయత్నం కేవలము మీ శక్తి వాస్తవమునకు వృధా. మనం క్రైస్తవులంగా జీవిస్తున్నాం. మన ధనాన్ని యేసుక్రీస్తును ఆరాధించడానికి ఇవ్వట్లేదు. మన ధనాన్ని, మన సమయాన్ని యేసుక్రీస్తును ఆరాధించడానికి ఇవ్వట్లేదు. మన ప్రయత్నాలు, మన శక్తి అంతా మరి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించటానికి మనం మరి వినియోగించట్లేదు. దేవుని రాజ్యమునకు సహాయం చేయకపోతే మన యొక్క ధనము వాస్తవానికి వ్యర్థం. దేవుని రాజ్యం నిమిత్తము మన యొక్క ధనాన్ని మనము సహాయం చేయాలి, లేకపోతే అది వ్యర్థం. ఇట్స్ జీరో. యేసు లేకుండా మీ పాటలు, మీ ప్రతిభను వృధా చేయను. ఇందాక మనం మాట్లాడుకునేది ఇదే. మనం చాలామంది మంచి మంచి సింగర్స్ ఉన్నారు. అయితే బిల్ మోరియా అతను ఎప్పుడు కూడా సినిమాల్లో అతనికి ఎన్ని ఛాన్సులు వచ్చినా సరే ఎప్పుడు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో సరిపడా చక్కటి గొంతుకుంది, కానీ ఎప్పుడూ సినిమా పాటలు పాడలేదు. దేవుని కొరకే జీవించాడు. కాబట్టి యేసు లేకుండా మీ పాటలు, మీ ప్రతిభను వృధా చేయను. ఒకవేళ అలా వెళ్ళిన వాళ్ళు కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు 2-3, ఒక అతను పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి తర్వాత పాటలు పాడలేకపోయాడు. కాబట్టి మనము యేసును ప్రకటించే పాటలు పాడినప్పుడు ఆ పాటల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడతారు, మీకు ఎంతగానో ప్రతిభ ఉంటుంది. అదే యేసు లేకుండా మీరు ఎన్నో పాటలు పాడినా అది వృధా. క్రైస్తవ విద్యార్థులకు సహాయం చేయకుండినచో మీ బోధన సామర్థ్యము వ్యర్థం. మీకు బోధించే శక్తి చాలా ఉండుండొచ్చు, కానీ ఆ విద్యార్థులకు సహాయం చేయకుండానచో, అందుకనే చక్కటి మరి స్టేట్మెంట్ ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా చేయూతనిచ్చే, సహాయం చేసే చేతులు గొప్పవి అని. మనము ప్రార్థన చేయాలి, సహాయం కూడా చేయాలి. నోట్ వితౌట్ పేపర్ అంటే మనము కొన్నిసార్లు ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఆ పేపర్ వెయిట్ కింద ఏదైనా నోట్ పెడితేనే పని అవుతుంది. అట్లాగా మనము ప్రార్థన చేసి మరి వారికి చేయూతనిస్తేనే, క్రైస్తవ విద్యార్థులు చదువుకునే బిడ్డలకు మనం సహాయం చేయకుండానచో
మన బోధన సామర్థ్యము వ్యర్థము. బోధించేసినంత మాత్రాన వారు మరి పైకి వెళ్ళలేరు. వారికి కావలసిన సపోర్ట్, చేయూతను కూడా మరి బోధన సామర్థ్యం ఉన్నవాళ్ళు ఇవ్వాలి. లేదు నేను ఓన్లీ చెప్పడం వరకునే, డబ్బుల విషయంలో నాకు సంబంధం లేదు అంటే అది కాదు. వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఈ దినం మనం దేవాలయంలో ఉండకూడని వస్తువులు దేవాలయంలోకి వచ్చినాయి, అవన్నీ తీసివేయాలి. ఒకవేళ దేవాలయమే కాదు, మన ఇంటిలో ఉండకూడని విషయాలు ఏమైనా ఉంటే అవి బయటకు తీసేసి యేసును మన గృహంలో, మన హృదయంలోనికి చేర్చుకోవాలి. అప్పుడు మనము దేవునితో జీవం కలిగి ఉంటాము. మనము మరి ఆ స్త్రీ తనకున్న ఆ అహమంతా ఆ బుడ్డి పగలగొట్టి మరి ఆయనకు అత్తరుతో ఆయన్ని అభిషేకించింది. అటువంటి అన్నిటికన్నా ముఖ్యంగా దేవుణ్ణి మనము ఎంచుకొని, ఒక అతను కారు కొనుక్కున్నాడట. కారు కొనుక్కుని అతను ఏమన్నాడంటే లో అనుకున్నాడు మనసులో, ప్రభువా నేను ఈ కారులో ఎప్పుడు వెళ్తున్నా నా ప్రక్కన నువ్వు ఉండాలి, నీది నా ప్రక్కన సీటు అన్నాడట. అని అతను కారు కొనుక్కుని ప్రార్థన చేసుకుని మొదలుపెట్టాడు. ఆ తర్వాత మరి వాళ్ళ వైఫ్ వచ్చింది, లేదా వాళ్ళ మరదలు వచ్చింది, ఆ పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ప్రభు ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ యూ గో బ్యాక్ అన్నాడట. ఆ విధంగా ఆ తర్వాత ఏమైంది, వైఫ్ ఏమో ముందు సీట్లో కూర్చుంది. మా పాప అయితే ఎప్పుడు నేను ఫ్రంట్ సీటే అంటది, ముందు అక్కడ కూర్చుంటుంది. అలా వెనకాల ఇంకా ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు. చర్చ్కి వెళ్తున్నప్పుడు డ్రాప్ చేయమన్నప్పుడు ఇంకొకరు అడిగారు, లేదా షాపింగ్కి వెళ్తున్నప్పుడు ఇంకొకరు ఎవరో వచ్చారు. ఆ విధంగా కారులో 5 మందికి సీటింగ్ ఉంటే 5 మంది కూర్చున్నారు. మరి ఇంకొకళ్ళు వచ్చి ఎవరో అతనికి కావలసిన వాళ్ళు, తెలిసిన అమ్మాయి, బాగా దగ్గర అమ్మాయి వచ్చినప్పుడు, ప్రభువా ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ గెట్ డౌన్ అండ్ కమ్ బై వాక్ అనేసి ఆ అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళారు. ఇది మనం చేసే దినచర్యల్లో నేను ఊరికినే మీకు అలంకార రూపంలో చెప్పాను. మనకి ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తే చర్చికి ఫస్ట్ అబ్సెంట్ అయిపోతాం, మరి డ్యూటీకి మాత్రం కరెక్ట్గా వెళ్తాం. ఎక్స్క్యూజ్ వచ్చి చర్చ్కి. కాబట్టి మనము దేవునితో సంబంధము నిత్యము కలిగి ఉండాలి. ఎందుకనగా మనం మన ఊపిరి తర్వాత ఆయనతో ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ నిత్య సంబంధం కలిగి ఉండాలి దేవునితో. అందుచేత ఈ వాక్య భాగాల నుంచి మన జీవితాల్లో నిషిద్ధమైన వస్తువులు తీసేసి దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకుందాం. అదేవిధంగా మనము ఆ స్త్రీ యేసు ప్రభుని అత్యంత విలువగల అత్తరుతో ఏ విధంగా అభిషేకించిందో, దేవుని కొరకు మనము ఏదో ఒక మంచి కార్యాన్ని చేయటానికి మన ధనాన్ని, మన సమయాన్ని, మన శక్తిని, మన ప్రతిభను అన్నీ కూడా ఏది వ్యర్థం చేయకుండా ఆయన కొరకు వినియోగించినప్పుడు మనకున్న తలాంతులు అన్నీ కూడా మరి అది దేవునికి ఎంతో ఇష్టమైనది. దేవుని కొరకు ఒక మంచి కార్యం చేసిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా చేయటానికి మనమందరము దేవుడు మనల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్. ఆమేన్.